వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బంజారా హిల్స్ లో ఆజిమ్ హ్యాండ్ ఓవన్ జీరో జ్యువెల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కథక్ నృత్య ప్రదర్శన. యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనసాగుతున్న కలెక్టర్ ఎం హనుమంతరావు పల్లెబాట కార్యక్రమం. కుమరగూడెంలో దుమ్ముగూడెం ఆనకట్టు సందర్శించిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పినపక ఎమ్మెల్యే పాయ్ వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారా ఆదినారాయణ. మణుగూరు దుర్గా ఇన్ఫ్రా కంపెనీ కార్మికుడు మునిప్రసాద్ విశ్వకర్మ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. దుర్గా ఓసీ కంపెనీలో మెకానిక్ హెల్పర్ గా పనిచేస్తున్న మునిప్రసాద్ విశ్వకర్మ ఫిబ్రవరి 27 రాత్రి కంపెనీ క్యాంపు సమీపంలో హత్యకు గురయ్యారు. కంపెనీ మేనేజర్ ముత్తుకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మణుగూరు ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా డీఎస్పీ రవీంద్ర కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సతీష్ కుమార్ తన బృందాలతో దర్యాప్తును ముమ్మరం చేశారు. దర్యాప్తులో భాగంగా క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్లతో శరవేగంగా అనుమానితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్ఐ మేడ ప్రసాద్, ఎస్ఐ రంజిత్, ట్రైన్ ఎస్ఐ మనీషాలతో కలిసి 3 బృందాలుగా ఏర్పడిన పోలీసులు అనుమానిత ప్రదేశాలను పరిశీలించి నిందితుని గుర్తించి అరెస్ట్ చేశారు. సోమవారం మణుగూరు డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వంగ రవీందర్ రెడ్డి ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మేనేజర్ ముత్తుకుమార్ ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వాళ్ళ కంపెనీలో పనిచేసే విశ్వప్రసాద్ కర్మ మునిప్రసాద్ విశ్వకర్మ అనే మధ్యప్రదేశ్కి సంబంధించిన ఒక వర్కర్ చనిపోయినాడని, జిఎం ఆఫీస్ ముందున్న ఒక నాలాలో పడిపోయి చనిపోయినాడని, తలపైన రాయితోని గుట్టేరు చంపినట్టుగా ఉందని చెప్పి మాకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాని మీద మణుగూరు సిఐ గారు మన సతీష్ గారు దాని కేసు నమోదు చేసుకొని పరిశోధన ప్రారంభించిండు. పరిశోధన ప్రారంభించిన సంఘటనా స్థలాన్ని చూసినప్పుడు ఆడ మాకు కొన్ని ఆధారాలు దొరికినాయి. ఆడ ఒక వాటర్ బాటిల్, 2 గ్లాసులు, అదేవిధంగా 2 బిర్యానీ ప్యాకెట్లు అవి దొరికినాయి. వాటితో పాటు మేము ఇమీడియట్గా మా క్రూజ్ టీమ్ను డాగ్ స్క్వాడ్ కూడా పిలిపించడం జరిగింది. మా సీ గారు పిలిపించడం జరిగింది. పిలిపించిన తర్వాత దాన్ని మేము పరిశోధన ప్రారంభించడం. దాంట్లో సిఐ సతీష్, అదేవిధంగా ఎస్ఐస్ ప్రసాద్, రంజిత్, అదేవిధంగా ట్రైనీ ఎస్ఐ మనీషా వీళ్ళందరూ దాని డీటెయిల్గా అంటే వాళ్ళకి అక్కడ ఉన్న క్లూస్, అదేవిధంగా సీసీ కెమెరాలను కూడా పరిశీలించడం జరిగింది. దాని ద్వారా మేము నిందితుడైన గుజరాత్కి సంబంధించిన ఫార్మర్ వినోద్ సింగ్ అని ఒక వర్కర్, ఇతను కూడా ఓబీలో పనిచేసే వర్కరే, అదని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ రోజు అంటే ఈ మర్డర్ ఎలా జరిగిందంటే, ఈ నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారము 7వ తారీఖు నాడు సాయంత్రం 27వ తారీఖు నాడు ఫిబ్రవరి 27 నాడు రాత్రి అంటే సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఈ చనిపోయిన వ్యక్తి, అదేవిధంగా ఈ ఎవరైతే చంపిన వినోద్ అని ఉన్నాడో, వీళ్ళిద్దరు కలిసి ఒక బెల్ షాప్లో 2 క్వార్టర్ బాటిల్ తీసుకొని ఒక క్వార్టర్ బాటిల్ అక్కడే తాగుతారు. అక్కడే తాగిన తర్వాత నూడిల్స్ ప్యాకెట్ దగ్గర 2 బిర్యానీ ప్యాకెట్లు తీసుకొని ఒక సిగరెట్ కొనుక్కొని ఊరి బయట ప్రశాంతంగా కూర్చొని తాగుకుంటూ తిన్నామనే ఉద్దేశంతో ఊరి బయటకు వెళ్ళడం జరుగుతుంది. అదే మనకి ఎక్కడైతే ఈ నేరస్థలం ఉందో ఆ నేరస్థలం దగ్గర వాళ్ళు కూర్చొని తాగుతూ తింటుంటారు. తిన్న క్రమంలో ఈ తాగడం కొంచెం ఈ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ మునిప్రసాద్ విశ్వకర్మ కొంచెం ఎక్కువ తాగుతాడు. తాగిన తర్వాత సిగరెట్ తాగుతాడు. సిగరెట్ నాకు ఇంకో సిగరెట్ కావాలంటాడు. ఆడ చిన్నగా తింటుంటాడు, ఇష్టపడి తింటుంటాడు. ఎవరు ఈ ముద్దాయిని, ఈ వినోదం ఇష్టపడి తింటుంటాడు. ఇదే గ్రామంలో తర్వాత అక్కడ తింటున్నాం. ఈ రెండింటి కూడా ఏ బిర్యానీ ప్యాకెట్లకైనా మందుకైనా ఈ ముద్దాయి బిల్ చేస్తారు. అంటే నేనే బిల్ పేమెంట్ చేసినా కానీ ఆ ఇద్దరికి హీటెడ్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఆ సడన్ ప్రొవొకేషన్ ఏం చేస్తారంటే వీళ్ళు రాయితో అతను కుట్టడం జరుగుతుంది. ఎవరు ఈ ముద్దాయి చనిపోయిన వ్యక్తిని కుట్టడం జరుగుతుంది. దాంతో నాకు కింద పడిపోతుంది. కింద పడిపోయినాక ఇద్దరికి కొంచెం ఘర్షణ అవుతుంది. ఘర్షణ అయితే వీళ్ళు లేస్తే నన్ను ఎక్కడ చంపుతాడు అని చెప్పి ఒక పెద్ద బండరాయి వేస్తాడు. అక్కడే ఆ తుప్పలలో దొరికిన ఒక ఈ మంచం నవారు ఉంటుంది, దాన్ని కూడా మెడిసిన్ బిగిసి భయంతో పారిపోయి వాడు తన క్వార్టర్కి వస్తాడు. క్వార్టర్కి వచ్చిన తర్వాత మనకి ఈ ఎవిడెన్స్ ఏదైతే బెల్ షాప్లో తీసుకున్న లిక్కర్ బాటిల్, అదేవిధంగా బిర్యానీ సెంటర్లో తీసుకున్న బిర్యానీ ప్యాకెట్లు, అదేవిధంగా సీసీ కెమెరాలు, అదేవిధంగా డాగ్ స్క్వాడ్, మనకి ఇవన్నీలో మనకి డీటెయిల్గా మనకి క్లియర్గా
ఎస్టాబ్లిష్ అయింది దానికి మర్డర్ చేసిందని. దాని ద్వారా మనం ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టు కూడా పంపించడం జరుగుతుంది. ఏమన్నా మీకు డౌట్స్? ఎవరైతే ఈ ముని ప్రసాద్ విశ్వకర్మ అని ఎవరైతే చనిపోయిండో ఇతనేమో మధ్యప్రదేశ్ సంబంధించిన వ్యక్తి. ఈ చంపిన వ్యక్తి ఎవరైతే నేరస్తులు ఉన్నారో ఈ వినోద్ అని ఎవరు ఉన్నారో ఇతను గుజరాత్ సంబంధించిన వ్యక్తి. వీళ్ళిద్దరు కూడా ఓబీ కంపెనీలో వర్కర్గా పనిచేస్తారు. ఇద్దరు కూడా ఒకటే సైడ్లో పనిచేస్తారు, మంచి ఫ్రెండ్స్ కూడా. ఇంతలో గతంలో వీళ్ళ వైరం కానీ గొడవలు కానీ ఏం లేవు. ఈ రోజు అక్కడ జరిగిన సడన్ ప్రొవకేషన్ ఆ గొడవలనే వీళ్ళని లేస్తే వీళ్ళు చంపేస్తాడు. ఈ గొడవల కొట్టి రాయితీని ఉండాలి వాడు పడిపోతాడు. కొంచెం ఘర్షణ అయితే ఘర్షణ అయినాక నాకు కొడుతున్నారు, ఒక రాయి తీసుకొని కొడతారు, వాడు కింద పడిపోతాడు. పడిపోయిన తర్వాత వీళ్ళు లేస్తారని ఎక్కడ చంపుతాడనే ఉద్దేశంతో వాడు పెద్ద బండ చంపడం జరుగుతుంది. ఇద్దరు కూడా ఒకటే వర్క్ సైడ్ చేస్తారు, ఒకటే క్యాంప్లో ఒకటే. అంటే వీళ్ళు రూమ్ నెంబర్ 1 వీళ్ళు రూమ్ నెంబర్ 4. రూమ్ నెంబర్ 4 ఏమో చనిపోయిన వ్యక్తి, రూమ్ నెంబర్ 1 ఏమో ముద్దాయి. లేదు, గంజాయికి సంబంధం లేదు. అంటే మేము అంటే మనకు ఒక ఎవిడెన్స్ అనేది క్రిస్టల్ క్లియర్గా వచ్చింది. మనకు గంజాయి తాగితే మనకు అంటే మన టెక్నిక్ డిజిటల్ ఆధారాలు కూడా మనం స్వీకరించాము. తాగడం లిక్కర్ తాగాను, మందు తాగింది, సిగరెట్ తాగింది, గంజాయి అనేది లేదు. సిగరెట్ కాదు, తాగిన తర్వాత చిన్న ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. తర్వాత సిగరెట్ ఇంకో సిగరెట్ వేరే అన్నాడు. ఆ జరిగిన ఆ హీటెడ్ అల్టర్కేషన్ గొడవల సంబంధం జరుగుతుంది. ఇది 7 to 9 మధ్యలో జరిగింది. 7 o'clock నుంచి 9 o'clock మధ్యలో జరిగింది. వీడు 9 o'clock మళ్ళీ క్యాంప్కి వస్తాడు. వీడు వచ్చి వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ మళ్ళీ బయటకు పోతాడు. నైట్ 27వ తారీఖు నాడు రాత్రి 7 నుంచి 9 గంటల ప్రాంతం మనకు సీసీ కెమెరాలు దొరికినాయి. సీసీ కెమెరాలతో పాటు వీళ్ళు ఎవరైతే ముద్దాయి ఇద్దరు కలిసి బెల్ షాప్ పోయి లిక్కర్ కొన్న దగ్గర మనకు ఎవిడెన్స్ దొరికింది. అదేవిధంగా బిర్యానీ ప్యాకెట్ దగ్గర తీసుకున్న ఎవిడెన్స్ దొరికింది. అదేవిధంగా వీళ్ళు మర్డర్ చేసిన తర్వాత క్యాంపుకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు చేసిన వీడు అంటే ఆఫ్టర్ యాక్షన్ ఏదైతే వాడు ఒక నేరం చేసిన తర్వాత వాడు చేసిన ఆ చర్యలు ఏమైనా వాటితో కూడా మనకు ఎవిడెన్స్ క్రిస్టల్ క్లియర్గా మనకు రూల్ అవుతుంది. అతను కూడా కన్ఫెస్ అయ్యింది చేసిన వాస్తవం. సీసీ కెమెరాలు దాచుకోవాడు. అదేవిధంగా మన అదర్ సినిమా దొరికిన లిక్కర్ బాటిల్ ఏదైతుందో అది కూడా మనకు, అది బిర్యానీ ప్యాకెట్ కూడా అవి కూడా మనకు సహకరిస్తుంది. ఫిజికల్ ప్రూఫ్స్, సీసీ కెమెరాలు, అదేవిధంగా డాగ్, మూడింటితో మనం 3 రకాలుగా మనం కేసును ఫిక్స్ చేయగలిగాం. అంటే ఇది అంటే ఒక రకంగా ఇది చెప్పాలంటే కంపెనీతో దీనికి సంబంధం లేదు. ఇండివిజువల్గా వీళ్ళిద్దరు బయట జరిగిన కంపెనీ రిలేటెడ్ ఇష్యూ కాదు. అయినా కానీ మీరు కంపెనీలో గతంలో కూడా జరిగినాయి అంటున్నారు కాబట్టి కంపెనీ వాళ్ళకి కూడా పిలిచి, అంటే ఇది క్లియర్ అయింది కాబట్టి రేపు పిలిచి వాళ్ళకి ఇటువంటి వాళ్ళ కౌన్సిలింగ్ కానీ, వాళ్ళ వర్కర్స్ ఏంది, వాళ్ళ బిహేవియర్ ఏంది కానీ, ఫ్యామిలీస్తో దూరంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏమైనా సైకలాజికల్ ఇబ్బంది ఉన్నా కానీ వాళ్ళని మాట్లాడాలని అబ్జర్వ్ చేయాలని కూడా చెప్పడం జరుగుతుంది. కంపెనీ మీకు ఎవరు చెప్పారు? మీకు ఇప్పుడు కంపెనీ మేనేజర్ అంటే పబ్లిక్ ప్లేసే కదా, ఎవరైనా వచ్చు అలాగే. తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులను 1-2 నిమిషాలు ఆలస్యమైన అనుమతిస్తాం. ఇంటర్ పరీక్షల్లో ప్రతిసారి విధించే 1 నిమిషం ఆలస్యం నియమాన్ని ఈసారి కొంత సడలించిన ప్రభుత్వం. పరీక్ష రాసే విద్యార్థులు ఉదయం 9 గంటల తర్వాత 1-2 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా వారిని కూడా పరీక్షకు అనుమతిస్తామని స్పష్టం చేసిన ఇంటర్మీడియట్ బోర్డు. తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి తిరుమలాయపాలెం మండలంలో సోమవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా తిరుమలాయపాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైష్ణవి వాటర్ ప్లాంట్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సిమెంట్ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఇటీవల వివాహం చేసుకున్న ఓ జంటను నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణర్, అలాగే మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్, గోళ్ల లింగయ్య, కొలిచెల వెంకటేశ్వర్లు, మాచల నాగరాజు, వార నాగరాజు, మదినేని హరినాథ్, తోట వెంకట్, వాసు, చింతకాల యశ్వంత్, మాజల లింగయ్య తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు వద్ద దుమ్ముగూడెం ఆనకట్టును ఆయన సందర్శించారు. అక్కడ నుండి బీచ్ కొత్తూరు వద్ద సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ వద్దకు చేరుకుని అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ బీజీ కొత్తూరు పంప్ హౌస్, పూసుగూడెం పంప్ హౌస్ మరియు కమలాపురం పంప్ హౌస్ నుండి ముందుగా గోదావరి జిల్లాలను సాగర్ ఆయకట్టు రేపటి వరకు తరలించే విధంగా మోటార్లను వదిలామని, ఆ తర్వాత వైరా రిజర్వాయర్కి పంపిస్తామని
జూన్ జూలై వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని చెరువులకు ఈ నీరును తరలించి సాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని పనులు పూర్తి చేస్తామని, పనులు పై ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మాట్లాడామని, రాబోయే 4 ఏళ్లలో ఈ సీతారామ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిర్మాణం జరుగుతుందని, ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడం తన చిరకాల కోరిక అని అన్నారు. కార్యక్రమంలో తుమ్మలతో పాటు స్థానిక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు, అసరావుపేట ఎమ్మెల్యే జారి ఆదినారాయణ మరియు ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. తొలి ప్రాధాన్యత ఓట్లలో పీఆర్టీయూ అభ్యర్థి గాద శ్రీనివాసులు నాయుడుకు 6,927 ఓట్లు రాగా, ఏపీటీఎఫ్ కూటమి అభ్యర్థి పి రఘువర్మకు 6,596 ఓట్లు, పీటీఎఫ్ అభ్యర్థి విజయ్ గౌరికి 5,684 ఓట్లు వచ్చాయి. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో అభ్యర్థుల విజయాన్ని నిర్ణయించలేకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపునకు అధికారులు సిద్ధమయ్యారు. తెలంగాణ అభివృద్ధిని సైంధవుడిలా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. బీజేపీ బీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందంలో భాగంగానే కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి మోకాలు అడ్డుపడుతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి చెందిన 8 మంది బీజేపీ ఎంపీలు ఏనాడైనా మోదీని కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం చర్చించారా అని ప్రశ్నించారు. కేంద్రం సహకరిస్తే తెలంగాణ అభివృద్ధి ముందుకు సాగుతుందన్నారు. సాక్షాత్ కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు అడుగడుగున రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక సైంధవుడి లాగా కేసీఆర్తో కుమ్మక్కై ప్రతి ప్రాజెక్టు విషయంలో విషయం చిమ్ముతూ వ్యక్తిగతంగా ఉన్న కోపాన్ని రాష్ట్రం మీద దుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, మంత్రులు అహర్నిశలు కృషి చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతా ఉంటే, మీరు కేంద్రంలో కూడా అధికారులు ఉన్నారు, ఒక మంత్రివర్గ స్థాయిలో ఉన్నారు. ఆ స్థాయిని మరిచి మీ కేసీఆర్ మీద ప్రేమ ఉంటే ఉండొచ్చు, మీరు లోపాయక ఒప్పందం ఉంటే ఉండొచ్చు, కానీ రాష్ట్ర అభివృద్ధి విషయం వచ్చినప్పుడు చేదోడు వాదన ఉండాల్సిన మీరు కాలు బట్టి లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఎప్పుడు అవకాశం దొరికినా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి రాష్ట్ర ప్రాజెక్టు గురించి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నటువంటి సందర్భం ముఖ్యమంత్రి గారు. ప్రాజెక్టు విషయంలో పదే పదే ఏకరువు పెడుతున్నటువంటి సందర్భం. ఇలా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, విధులు, ప్రాజెక్టులు ఈ 10 ఏళ్ళుగా ఎప్పుడైనా అడిగినారా? మీరు 6 సంవత్సరాలుగా మంత్రివర్గంలో ఉన్నారు కిషన్ రెడ్డి గారు. ఈ రోజునే రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టుల మీద మీరు గెలిచినటువంటి 8 మంది పార్లమెంట్ సభ్యులు కానీ, మీరు 8 మంది కలిసి ఎక్కువసారి కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రిని కానీ, ఇతరతర మంత్రులు కానీ కలిసిన పాపాన పోయినారా? ఏమిచ్చింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అంటే 2 మంత్రి పదవులు తప్ప, కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి మంత్రి పదవులు తప్ప ఈ రాష్ట్రానికి ఏమీ ఇవ్వలే. ఆశ్చర్యం ఏంటంటే మొన్న పెట్టిన కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి 1 పైసా అదనంగా ఇవ్వనటువంటి పరిస్థితి. గంజాయి కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ఈగల్ టీం ద్వారా మంచి ఫలితాలు సాధించాం. 1100 ఎకరాల గంజాయి సాగును 100 ఎకరాలకు తగ్గించాం. రానున్న కాలంలో గంజాయి సాగును పూర్తిగా అరికడతాం. ఈ గాంజాని ఎలా నిరోధించాలి, గాంజా మీద ఉక్కు పదం ఎలా మోపాలి అనే దాని మీద చాలా సీరియస్ గా డిస్కషన్ కూడా జరిగింది అధ్యక్ష. దీని మీద మన గవర్నమెంట్ లోకి వచ్చిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కూడా కూర్చొని ఈ గాంజా ఎక్కువగా ఉండటం వల్ల లాస్ట్ గవర్నమెంట్ లో ఈ గాంజా డ్రగ్స్ వినియోగం గానీ రవాణా గానీ విపరీతంగా అయిపోవటం, ఎక్కడైనా గాంజా దొరికినా డ్రగ్స్ దొరికినా దానికి సెంటర్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ అవడం లాస్ట్ గవర్నమెంట్ లో మనం చూసాం. దీని నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైమ్ రేట్ తగ్గించాలి అంటే ఈ గాంజా అరికట్టాలి, అదేవిధంగా డ్రగ్స్
అరికట్టాలి అనే ఏకైక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఒక ఏర్పాటు చేసుకుని ఈగల్ అని సపరేట్ గా ఒక వింగ్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా GOMS నెంబర్ 145 మనకు ఇచ్చారు అధ్యక్ష. మొన్న బడ్జెట్ లో కూడా ఈగల్ కి సపరేట్ గా ఒక బడ్జెట్ ని కూడా కేటాయించారు అధ్యక్ష. ఒక IC లెవెల్ ఆఫీసర్ అండ్ DIG లెవెల్ ఆఫీసర్ ఏర్పాటు చేసి ఒక టీమ్ ని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి జిల్లాలోని కూడా ఈగల్ టీమ్స్ ని ఏర్పాటు చేయడం, అదే విధంగా నార్కోటిక్ పోలీస్ స్టేషన్స్ ని ప్రతి జిల్లాలో సుమారుగా 26 జిల్లాల్లోనూ కూడా అధ్యక్ష నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఇందాక మన సభ్యులు మాట్లాడుతున్నప్పుడు 11,000 ఎకరాల నుంచి మనకు 100 ఎకరాల వరకు రావడం అనేది సంతోషంగా ఉంది అని చెప్పారు. దీన్ని కూడా ఎలా కంట్రోల్ చేయాలి, దానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పారు అధ్యక్ష. అది ఉండడానికి నిజంగా ఒక 20 హాట్స్పాట్లను కూడా ఈగల్ టీమ్ అదే విధంగా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేశారు అధ్యక్ష. సుమారుగా మనం చూసుకుంటే అధ్యక్ష నెంబర్ ఆఫ్ విలేజెస్ చూసుకుంటే దగ్గర 7 విలేజెస్ లో అధ్యక్ష 375 అంటే మండలాల్లో 7 మండలాల్లో 375 విలేజెస్ లో ఈ హాట్స్పాట్స్ ని గుర్తించి కల్టివేషన్ చేయకుండా తీసుకునే బాధ్యతను కూడా తీసుకున్నారు అధ్యక్ష. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అధ్యక్ష, 359 ఫ్యామిలీస్ ఇందులోని గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్ అధ్యక్ష. కల్టివేషన్ చేస్తూనే ఉంటారు. ఎంతమంది చెప్పనేయండి, ఎన్ని చేయనేయండి, వాళ్ళు అక్కడ కల్టివేషన్ చేస్తూనే ఉంటారన్నమాట. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 359 ఫ్యామిలీస్ ని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ ఇచ్చి ఈ సంవత్సరం ఒక ప్లాంట్ కూడా వేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళని మోటివేట్ చేసుకుని వాళ్ళు మన కంట్రోల్లో పెట్టుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. దీనికి చెప్పేది ఏంటంటే ఏ రకంగా తగ్గించారు 11,000 ఎకరాల నుంచి 100 ఎకరాల వరకు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాం అధ్యక్ష. సుమారుగా ఈ గంజాయి సాగు చేసిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కూడా చూసుకుంటే అధ్యక్ష మనకి మిగతా రాష్ట్రాల నుంచి ఈ మధ్య కాలంలో మనం గాంజా పట్టుకున్నాం అధ్యక్ష. దగ్గర 40,088 కిలోల గంజాయిని మనం పట్టుకున్నాం అధ్యక్ష. 564 వాహనాలను జప్తు చేయడం జరిగింది అధ్యక్ష. అంటే సుమారుగా మనం చూసుకుంటే అధ్యక్ష మన దగ్గర కల్టివేషన్ కన్నా ఈ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి మన దగ్గరకు వచ్చే ట్రాన్స్పోర్టేషన్ చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష. దీని నేపథ్యంలో ఇమీడియట్ గా హోంశాఖ అదే విధంగా ఈగల్ టీం వాళ్ళు కలిపి ఒక ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి అదే విధంగా ఒక సెల్ ను కూడా ఏర్పాటు చేసుకోవడానికి కూడా నిర్ణయించుకున్నాం అధ్యక్ష. దాని మీద ఆల్రెడీ స్టేట్ లెవెల్ కమిటీ కూడా ఒకటి ఫామ్ అయింది అధ్యక్ష. CS గారి ఆధ్వర్యంలో ఒక స్టేట్ లెవెల్ కమిటీ అదే విధంగా మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ కూడా ఇందులో ఉన్నాయి అధ్యక్ష. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ మనకి ఆధ్వర్యంలో మన SP గారు చైర్మన్ గా ఉండి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. బస్సుల్లో చిల్లర కష్టాలకు చెక్ ప్రయాణికులు ఇకపై RTCలో డిజిటల్ చెల్లింపులకు అందుబాటులోకి తీసుకొచ్చిన TGS RTC సిటీ RTC బస్సులో మొదలైన ఆన్లైన్ టికెటింగ్, ఇక సిటీ బస్సులో QR కోడ్ స్కానింగ్ తో ప్రయాణం, ఇక నుండి UPI పేమెంట్స్ ద్వారా టికెట్ తీసుకునే వెసులుబాటు, ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టంలో భాగంగా ఆన్లైన్ టికెటింగ్ తీసుకొచ్చిన RTC త్వరలోనే మరిన్ని ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వస్తాయంటున్న RTC. పేపర్ వస్తుందా? చంద్రబాబు గారి మాటలు కుట్రపూరితంగా వక్రీకరిస్తున్నారు. మా పార్టీకి ఎన్నికల వరకే రాజకీయాలు, మా పార్టీకి మీలాగా రంగులో పిచ్చిలేదు, మా ప్రభుత్వానికి పేదవారు మాత్రమే ప్రామాణికం, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు వర్తిస్తాయి, ఏ ఒక్క అర్హుడికి పథకాలు అందకపోయినా మా దృష్టికి తీసుకురండి. తెలుగుదేశం పార్టీ అధ్యక్ష 42 సంవత్సరాలు పూర్తయింది. ఈ పార్టీ ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తరువాత పేదవాడి అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మీరు కూడా లాస్ట్ 5 ఇయర్స్ అధ్యక్ష ఏం చేశారు ఒకసారి సీనియర్ మంత్రిగా బొత్స సత్యబాబు గారు ఒకసారి తెలుసుకోవాలి. మేము కట్టినీళ్ళకి రంగులు వేసుకున్నారు, బిల్డింగ్లకు రంగులు వేసుకున్నారు, అన్ని ఎవరు పార్టీ తరఫున పనిచేశారో ఒకసారి గుర్తు చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి శాసన మండలి ద్వారా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం, ఈ పార్టీకి ఈ NDA ప్రభుత్వానికి రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, ధనవంతులు లేడు. ఈ పార్టీకి ఈ ప్రభుత్వానికి క్రైటీరియా అధ్యక్ష, క్రైటీరియా పేదవాడే క్రైటీరియా. రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు ఇస్తాం. మీరు కూడా అర్హత కలిగిన వారికి ఏవైనా పథకాలు అందకపోతే ప్రభుత్వం దృష్టికి తండి చేస్తాం తప్ప ఏదో గత 5 సంవత్సరాలు ఊచ కోత ఈ రాష్ట్రంలో జరిగింది. ఎవరికైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందా? నవ్వే స్వేచ్ఛ ఉందా? తిరిగే స్వేచ్ఛ ఉందా? ఈ ప్రభుత్వం చేసిన తప్పులు ప్రశ్నించే స్వేచ్ఛ ఉందా? ఈ రోజు మీకు ప్రజాస్వామ్య పాలన వచ్చింది. మీరు అధికారం వచ్చిన 6 రోజుల నుంచి 7 రోజుల నుంచి ప్రజల్లోకి వెళ్తున్నారంటే దట్ ఈజ్ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇది. మీరు 5 సంవత్సరాలు మేము ఏదైనా కార్యక్రమంకి వెళ్తామంటే 5వ గంటకే, ఏకోజామున 5వ గంటకే పోలీసులు వచ్చి గేట్లకు తాళాలి. కారు ఎక్కితే
అరెస్టులు. ఎవరైనా మాట్లాడితే కేసులు, ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు ఎట్టి జైల్లో పెట్టడం, ఇంకా మాట్లాడితే ఆస్తులు ధ్వంసం చేయడం. ఇవన్నీ 5 సంవత్సరాలు కళ్ళతో మేము అందరం ఈ రాష్ట్రంలో చూసాం. మేము ఈ రోజు స్వేచ్ఛగా మీరు వెళ్ళండి, ప్రజాస్వామ్యబద్ధంగా మీ పరిపాలన మేము చేస్తున్నామని మీకు స్వేచ్ఛనిచ్చి మాట్లాడిస్తున్నటువంటి ముఖ్యమంత్రి అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మళ్ళీ చెప్తున్నాం, ఈ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి పేదరికమే క్రైటీరియా. ఎవడు పేదవాడున్నా, ఏ పార్టీ ఉన్నా తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయం అందిస్తామని మళ్ళీ ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి కేవలం కుటుంబ ఆస్తులు పెంచుకోవడానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఏదైనా సమస్య వస్తే పరిష్కరించే తెలివి లేక ప్రతిపక్షాలను దూషించడం ఆనవాయితీ అయింది. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో గత 16 మాసాలుగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చతికిలబడిపోయింది. అభివృద్ధి రివర్స్లో నడుస్తుంది. దానికి ఈ రంగం ఆ రంగం అనే ఏమీ లేదు. సకల రంగాలు తిరుగుదారిలోనే పయనిస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది రోజు రోజుకు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎట్లా దిగజారుతుందో రాష్ట్ర ప్రజల ఆర్థిక పరిస్థితి అంతకంటే ఎక్కువ దిగజారుతుంది. అభివృద్ధికి సూచికలు అనుకున్న అనేక రంగాలు అధాపాతాలకు పడిపోతా ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళకి, రేవంత్ రెడ్డి అండ్ గ్యాంగ్ కి పరిపాలన పైన పట్టు లేదు, ప్రజల పట్ల కమిట్మెంట్ లేదు. ఈ రాష్ట్రం నాది, ఈ రాష్ట్రానికి ప్రజలు నన్ను ట్రస్టీగా పెట్టిండ్రు, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని నా చేతిలో పెట్టిండ్రు అన్న సోయి లేకుండా కేవలం నా కుటుంబ ఆస్తిని, నా బంధువుల మిత్రుల ఆస్తిని పెంచుకోవడం కొరకే నాకు ఈ అధికారం ఇచ్చిన పద్ధతుల్లో పరిపాలన సాగుతుంది. రేవంత్ రెడ్డి ఆయన మంత్రుల పనితీరు చూస్తే ఏ మంత్రికి ఏ శాఖ పట్ల అవగాహన లేదు, కనీసం సమీక్ష చేసిన వాడు కూడా లేడు ఎవరు. ఇప్పటికీ ఆ శాఖల యొక్క ప్రాధాన్యతను బట్టి సమీక్షలు చేయాల్సి ఉంటుంది. 15 రోజులకు ఒకసారా, నెల రోజులకు ఒకసారా, 2 నెలలకు ఒకసారా, 3 నెలలకు ఒకసారా, ఎవరు కూడా లేరు. పైగా ఏదైనా సమస్య ఎదురైతే, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సమస్య ఎదురైతే దాన్ని పరిష్కరించే బదులు దాని పరిష్కారానికి ప్రయత్నం కూడా చేయకుండా జరిగేది జరుగుతుంది లెమ్మని చెప్పి గాలికి వదిలేస్తూ దాన్ని పక్కదారి పట్టించడం కొరకు, విషయాన్ని దారి మళ్లించడం కొరకు లేని చిల్లర మాటలు మాట్లాడుతూ ఏదో కొత్త సమస్య ఉంది అని చెప్పి సృష్టిస్తూ మీడియాలో దాన్ని ప్రముఖంగా వచ్చేటట్లుగా ప్రభావితం చేస్తూ పరిపాలన కొనసాగుతుంది. వాళ్ళే తీసుకొచ్చి పెట్టిన సమస్యలు కావచ్చు, వాళ్ళ తెలివి తక్కువతనంతోనో అజ్ఞానంతోనో లేదా వాళ్ళ ధనదాహంతోనో తెచ్చిన సమస్యలు కావచ్చు, హైడ్రో లాంటివి, మూసీ లాంటివి, లైచర్ల లాంటివి, లేదా అనుకోకుండా వచ్చిన సమస్యలు, లేదా వాళ్ళ నిర్లక్ష్యం వల్ల వచ్చిన ఎస్ఎల్బిసి లాంటి సమస్యలు కావచ్చు. ఇవి వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోలేక, వాటి సమర్థవంతంగా పరిష్కారాన్ని వెతకలేక ఇతరులపైన నిందలేసుడు, పచ్చి అబద్ధాలు మాట్లాడుడు, ఆ సమస్య యొక్క గ్రావిటీని బట్టి, దాని తీవ్రతను బట్టి వీలైతే బూతులు మాట్లాడుడు, దీని ద్వారా దాంట్లో నుంచి వెళ్ళి బయటపడుతున్నామని అనుకుంటున్నారు. ఆ ఒక్కటే సూత్రాన్ని నమ్ముకున్నాడు. సంవత్సరంన్నరగా మొదటి సంవత్సరం పైగా పోలీసులు వాడే ప్రయత్నం చేసిండు. పోలీసులు ప్రజలను ఆపలేరని, ప్రజా ఉద్యమాలను ఆపలేరని, ప్రజల గొంతుకల్ని ఆపలేరనేది అర్థమైంది. ప్రతిపక్ష నాయకుల్ని కూడా ఆపలేరనే విషయాన్ని అర్థమైంది. ఇక కేవలం పక్కదారి పట్టించడం, ప్రజల్లో లేని దాన్ని ఏదో కొత్తదాన్ని సృష్టించడం, చిల్లర మాటలు, వెకిలి మాటలు, బూతులు దాంట్లోనే మాట్లాడడం మొదలుపెట్టినాడు. తమ గ్రామానికి రోడ్డు వేయాలని మోకాళ్లపై కూర్చుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేడుకున్న చిన్నారులు, గ్రామస్తులు. అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం వీరభద్రపేట గ్రామానికి సరైన రోడ్డు లేక సకాలంలో చికిత్స అందక ఇటీవల 3 చిన్నారులు మృతి చెందారని, తమ గ్రామానికి రోడ్డు వేయాలని మోకాళ్లపై కూర్చుని పవన్ కళ్యాణ్ వేడుకున్న చిన్నారులు, గ్రామస్తులు. బాబు మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి. కళ్యాణ్ బాబు మా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి. కళ్యాణ్ బాబు మా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి. పాఠశాలలో మౌలిక సదుపాయాలపై మంత్రి నారా లోకేష్ సమాధానం. ముందు బేసిక్ సదుపాయాలపై ఫోకస్ చేస్తున్నాం. పాఠశాలల ప్రహారీ గోడల నిర్మాణానికి 3,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. MNREGS నిధులతో దశలవారీగా నిర్మాణాలు చేపడతాం. పాఠశాలలకు స్టార్ రేటింగ్ విధానాన్ని ప్రవేశపెడతాం. 117 జీవోపై శాసనసభ్యుల అభిప్రాయాలు తీసుకుంటాం. గంజాయి నివారణకు ఈగల్ లాంటి సంస్థ ఏర్పాటు చేశాం. నాడు నేడు అవినీతిపై విచారణ చేస్తున్నాం. నివేదిక రాగానే సభ ముందు పెడతాం. అధ్యక్ష, ప్రధానంగా మనం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన గడిచిన పేరెంట్ టీచర్ మీటింగ్ లో స్టార్ రేటింగ్ అనేది ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఒక పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, ఇంకో పక్కన ఎడ్యుకేషన్ అవుట్కమ్స్ పైన, రెండింటిపైన ఏర్పాటు చేసి ఈ రోజు కూడా నేను రివ్యూ చేసినప్పుడు ఏ పాఠశాలలో అయితే 1 స్టార్ 2 స్టార్ లోనే అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే లేదో ముందల అదంతా అప్గ్రేడ్ చేయాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను. సభ్యులు అన్నట్టు లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్, బేసిక్ బెంచెస్, ఫ్రెష్ పెయింట్ ఆఫ్ కోట్ ఆఫ్ పెయింట్, టాయిలెట్స్,
తాగునీరు బేసిక్స్ ముందర ఫోకస్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయబడుతుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు సాయంత్రం గౌరవ సభ్యులందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు అధ్యక్ష. గత ప్రభుత్వం 117 జీవోని తీసుకొచ్చి ప్రభుత్వ విద్య పిల్లలకి అది నిరుపేద కుటుంబాలకి దూరం చేసిన విషయం మన అందరికి తెలిసిన విషయమే. గత ప్రభుత్వ చేతకంతనం వల్ల ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు అధ్యక్ష. 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోతాం జరిగింది అధ్యక్ష. అందుకే దానికి ఒక ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాలని దానిపైన ప్రజాప్రతినిధులతో చర్చించి అదే విధంగా పక్కన సంఘాలతో కూడా ఒక రౌండ్ చర్చ జరిగింది అధ్యక్ష. ఆల్టర్నేట్ పైన కూడా మేము చర్చిస్తాం జరుగుతుంది. ఇంతేకాకుండా అధ్యక్ష, ఏదైతే ఇన్కంప్లీటెడ్ వర్క్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఇంకా వర్క్ లో అవ్వాల్సి ఉందో అన్నిటిపైన కూడా మేము వివరాలు తీసుకుంటాం అధ్యక్ష. ఇన్కంప్లీట్ ఆల్రెడీ మొదలు పెట్టి ఇన్కంప్లీట్ గా ఉన్నాయని తప్పనిసరిగా మేము పూర్తి చేస్తాం అధ్యక్ష. 117 ఆల్టర్నేటివ్ ఏదైతే మేము తీసుకొద్దాం అనుకుంటున్నాం, మన ప్రభుత్వం తీసుకొద్దాం అనుకుంటుందో దానిపైన సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అందరూ ఓకే అంటే అదే ఆధారంగా తీసుకుని రేపు టీచర్ ట్రాన్స్ఫర్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే ఆధారంగా తీసుకుని బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ద్వారా కొన్ని పాఠశాలల కడతం జరిగింది. అవి ఏమైనా అంటే 117 జీవో వల్ల ఆ పాఠశాలలు మూతపడింది అధ్యక్ష. విద్యార్థులు లేకుండా మూతపడింది. అంటే డబ్బులు ఖర్చు పెట్టారు, పిల్లలు లేరు. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, నాడు నేడు పైన కూడా గతంలో అనేక మన ఆరోపణలు వచ్చినాయి, నాణ్యత లేదని కూడా వచ్చింది అధ్యక్ష. దానిపైన కూడా గౌరవ సభ్యులు ఇప్పుడు కోరారు, యాక్షన్ తీసుకోమన్నారు. తప్పనిసరిగా నేను నివేదిక తెప్పించుకుంటాను. దాని తర్వాత గౌరవ సభ్యులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను అధ్యక్ష. యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనసాగుతున్న కలెక్టర్ ఎం హనుమంతరావు పల్లెబాట కార్యక్రమం రామన్నపేట మండలంలోని ఇస్కిల గ్రామంలో తెల్లవారుజామున 5 గంటల నుంచే పర్యటిస్తూ ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ఆరా తీస్తున్న జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి. ఏమైంది, ఎట్లయింది, పని పోతే ఎంత ఖర్చు అయింది? ప్రైవేట్ ఎందుకు పోతారు? గాంధీకి అటు పోవచ్చు కదా. 3 లక్షల అప్పే తెచ్చారు. ఎందుకు గాంధీకి ఎందుకు పోరు? ఎందుకు పోరు? 1 వీక్ అయినా కానీ మనకి ఉన్నాయి కదా హాస్పిటల్స్, న్యూరో హాస్పిటల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ పోవాలి తల్లి. 3 లక్షలు పెట్టుకుంటే ఎక్కడైతే ప్రైవేట్ వాళ్ళు అంతే భయపడతారు. నీ తెలియని ఏముంది నీకు? యాడ్ నుంచి తెచ్చిన 3 లక్షలు మరి మిత్తికేనా? ఎట్ట మరి ఏంది కథ? ఎంత ఆయన కూడా ఏం సంపాదించుకున్నాను 12,000 ఇస్తారు. 3 నెలలు చేసినాం. గవర్నమెంట్ కి పోవాలా? తప్పు చేసిరు అది మీరు. మరి కనీసం ఒక రికగ్నైజ్ హాస్టల్ పోతే గవర్నమెంట్ నుంచి LOC అని ఉంటది, అంత రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళు ఇస్తారు. బంజారా హిల్స్ లో ఆర్జం హ్యాండ్ ఓవెన్ జీరో జ్యువెల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కథక్ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హోరీ పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో న్యూయార్క్ లో ప్రసిద్ధిగాంచిన కథక్ కళాకారులు మర్ఖా పటేల్, తన్వీనర్ ఆలంలు కథక్తో వివిధ పాటలకు నృత్యాలు చేస్తూ అలరింపజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం మల్లు భట్ట విక్రమార్క సతీమణి నందిని మల్లు, టర్కీ కౌన్సిల్ జనరల్ ఉర్ఖాన్, అలాగే ఫికీ ఫ్లో చైర్మన్ ప్రియా గజ్జర్ మరియు రిటైర్డ్ IAS అజయ్ మిశ్రా పాల్గొన్నారు. We are Adyam Handwoven and we look at like-minded brands to partner with where our aesthetics meet and our ideologies meet. We are both homegrown brands and we love experiencing and giving our audience a slice of our Indian culture. What we are showcasing today is a Kathak performance and which brings out the entire culture and nuances of the Indian culture. Hi, I'm Anvesh from Orogels. We are proud today to collaborate with Adyam and Aditya Birla Group company, wherein we have collaborated for them with to showcase our traditional jewelry as well, which matches with their traditional products like saris, non-woven items that they have got. And we are really lucky enough to have them as our neighbors in the store. That's how we got to know them and collaborate them. And as he rightly pointed out, that we are looking for the same sort of crowd, that same taste, what they are looking for. Thank you. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
బంజారాహిల్స్ లో ఆద్యం హ్యాండ్ ఓవెన్ జీరో జ్యువెల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కథక్ నృత్య ప్రదర్శన. యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనసాగుతున్న కలెక్టర్ ఎం హనుమంతరావు పల్లెబాట కార్యక్రమం. కుమరగూడెంలో దుమ్ముగూడెం ఆనకట్టు సందర్శించిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పినపక ఎమ్మెల్యే పాయ్ వెంకటేశ్వర్లు, అసరావుపేట ఎమ్మెల్యే జారా ఆదినారాయణ. ఇవి ఇప్పటివరకు కనబడిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.